కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉంగుటూరు నియోజకవర్గంలో రాజు వేగ్నేశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35 కోట్లతో నిర్మాణం చేసిన మంచినీటి చెరువు, వాటర్ ప్లాంట్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. జలజీవన్ మిషన్ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులను సైతం పక్కదారికి మళ్లించిన వ్యక్తి జగన్ అని అన్నారు. కేంద్రానికి రాష్ట్ర వాటాగా కట్టాల్సిన సొమ్మును ఎగ్గొట్టారని, జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 95.44 లక్షల కుటుంబాలకు కుళాయిల ఏర్పాటు ద్వారా స్వచ్ఛ తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ గత 5 ఏళ్లలో మిగతా వ్యవస్థలు నాశనం చేసినట్లే త్రాగునీటి వ్యవస్థను సైతం భ్రష్టు పట్టించాడని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలజీవన్ మిషన్ పథకాన్ని 2027 వరకు కొనసాగించడంతో పాటు 55,000 కోట్ల అవసరమని కేంద్రాన్ని కోరడం జరిగిందని అన్నారు.
ఉద్యోగులకు, విద్యార్థులకు, కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం పెట్టిన 20,637 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని, 9 నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. సార్ కొంచెం సైడ్ కొండ సార్ అందరూ థ్యాంక్ యూ అమ్మా. ముందుగా ఓకే సార్ ఒకసారి ఎందుకంటే ఈవేళ ఒక గుమస్తా కొడుకు ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక పాలు పోసేటువంటి ఆమె ఇంటింటికి వెళ్ళి పాలు పోసేటువంటి ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా అది కేవలం ఎడ్యుకేషన్, విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే అటువంటి మార్పుని తీసుకొచ్చే విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మరి వేళ స్కూల్స్ ని అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఆ స్కూల్స్ నిర్మాణం చేయడం, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, ఆ పిల్లలకు కావలసినటువంటి స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకు కావలసినటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం, అంటే ఈ రకంగా సమాజంలో అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా విద్యను అందిస్తున్నటువంటి మరి రాజు వెంకటేశ్వర ఫౌండేషన్ సేవలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమైన విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్ గా ఇప్పుడే నేను చూసాను ఏదైతే ఈ గణపవరంలో ఎప్పటి నుంచో చిరకాలంగా సమస్యలతో ఉన్నటువంటి మంచినీళ్ళ చెరువుని ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో మరి ఎకరం 5 కోట్లు 6 కోట్లు పలికేటువంటి దశలో కూడా మరి ఈరోజు 7-8 ఎకరాలు దానికి సేకరించడం కానీ మరి సాయం అందించి ఈరోజు మేము కూడా ఒక శాసనసభ్యుడిగా కానీ ఈరోజు ఒక మంత్రిగా కానీ మేము కూడా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నాం అని అంటే కోటరాజు గారు లాంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులన్నీ కూడా మాకు మెండుగా ఉండడం వల్లే మేము ఈ పదవుల్లో కొనసాగుతున్నాం. అందుకని ఎప్పుడూ కూడా మరి ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులకి కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ఏలూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన న్యాయవాది ఏవి నారాయణ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్య వరప్రసాదరావులను కలుసుకుని పుష్పగుచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం న్యాయవాది నారాయణను ఎమ్మెల్యే బడేటి చంటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నగర పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నాయకులు చల్లా సత్య వరప్రసాద్, చిరంజీవి, గొడవల్లి వాసు, నౌడూరి వాసు, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏవి నారాయణ మాట్లాడుతూ తన పదవికి సహకరించిన ఎమ్మెల్యే బడ్డేటి చంటి, చల్లా ప్రసాద్ మరియు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని, రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ప్రారంభించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు పండించే ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర లేక ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యానికి తిరిగి రైతులకు ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియక రైతులు ఆందోళన చెందేవారని, జగన్ ప్రభుత్వం పోతూ పోతూ రాష్ట్రంలోని రైతులు నిండా ముంచేయాలనే దురుద్దేశంతో ధాన్యాన్ని సేకరించి దాదాపు 864 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఇంటికి వెళ్లిపోయారని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. రైతుల కోసం ఆ రోజు కూటమి ప్రభుత్వం చూపిన ప్రోత్సాహం ప్రభుత్వానికి సైతం ఎంతో మంచి పేరు తెచ్చిందని, రైతుల కోసం ఇంతలా కృషి చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు అబీబ్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, కమ్మ శివరామకృష్ణ, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు వై సుబ్బారావు, మండల రెవెన్యూ అధికారి భ్రమరాంబ, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సహా పలువురు కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ గారికి, ఏడీఏ సుబ్బారావు గారికి, ఏఓ ప్రియాంక గారికి, ఎండిఓ శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ బ్రహ్మరాంబ గారికి, డిటి గారికి, సర్వేర్ గారికి, ఒక సర్పంచ్ గారికి, నీటి సంఘం అధ్యక్షుల వారికి, కమ్మ శివరామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ గారికి, మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం. మన ఊర్లోనే మన చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద నిన్న సాయంత్రం పెడదామని చూసాం. ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వెనక్కి కనపట్ల సరే ముందుకెళ్తే మా ఎండి గారి ఫోన్ నెంబర్ అడిగారు. అదృష్టం కొద్దీ ఆయన వీరపాండ్యన్, ఆయన కలెక్టర్ అనంతపురంలో ఉన్నప్పుడు నేను ఆడు జేడీగా చేశాను. వెంటనే ఫోన్లు చేసి పాత బకాయిలు నా జిల్లే కాదు రాష్ట్రంలో ధాన్యం ఆ ప్రభుత్వంలో అమ్ముకొని ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతులు అందరి బాధలు తీర్చాలి, నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి అని ఆ 10 నిమిషాల్లోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడి గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు కేవలం 15 రోజుల వ్యవధిలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెల్లించారంటే ఇది చింతమనేని గారికి సాధ్యమైంది. ప్రభుత్వ శాఖల నడుమ కొరవడిన సమన్వయ లోపంతో భీమడోలు మండలం గుండుగొల్ల వద్ద ఏలూరు కాలువపై అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణ పనులు కొలిక్కి తీసుకువచ్చే దిశగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టి సారించారు. భీమడోలు మండలం గుండుగొల్ల వైపు వెళ్లే ప్రజలు వ్యతిరేక దిశలో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుండుగొల్ల వద్ద ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 3.4 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ అనంతరం నిర్మాణ పనుల బాధ్యతలు స్వీకరించిన గుత్తేదారు వంతెన నిర్మాణం ప్రారంభించారు. అయితే ఏలూరు కాలువపై అనుమతి తీసుకోకుండా తమ శాఖ మార్గదర్శకాల మేరకు వంతెన నిర్మాణం చేపట్టినందున తక్షణం పనులు నిలిపివేయాలని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా స్లాబ్ దశ వరకు చేరిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు.
తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎంపీ ఆదేశాలతో NHAI టెక్నికల్ మేనేజర్ సాల్మన్ అన్సోనీ, సైట్ ఇంజనీర్ సాయినాథ్, కన్స్ట్రక్టివ్ మేనేజర్ సోమేష్, IWAI విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ శర్మ, జూనియర్ ఇంజనీర్ ఆర్ లోకేష్, ఎంపీ మహేష్ కుమార్, OSD రాఘవులు, స్థానిక నాయకులు ప్రజలతో కలిసి గుండుగొలను వెళ్లి ఏలూరు కాలువపై నిలిచిన వంతెన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. తాము చెప్పిందే తడుగా సమస్య పరిష్కారానికి తన వంతు అవిశ్రాంత కృషి చేస్తున్న ఎంపీ మహేష్ కుమార్కు స్థానిక ప్రజలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక 40వ డివిజన్ ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ కొత్తపేట శ్రీరామ మందిరం వద్ద శ్రీ భద్రాద్రి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ శనివారం నుండి 7వ తేదీ సోమవారం వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మడక లలిత, నరేంద్ర కుమార్ దంపతుల సహకారంతో భక్తులకు తాంబూలం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రవి, ద్వారకా ఆధ్వర్యంలో 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి చతుర్థ కలశారాధన, ధ్రువ ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడనని చెప్పారు. సాయంత్రం పెండ్లు కుమారుడు కరణం రామ్మోహన్ రావు కళ్యాణి ఇంటి వద్ద నుండి పెండ్లు కుమార్తె సుగ్గు రవికుమార్ జగదీశ్వరి దంపతుల ఇంటి వద్ద నుండి రామాలయం వద్దకు తీసుకొచ్చి ఎదుర్కోలు సంవాద కార్యక్రమంతో పాటు అయోధ్య రామచంద్రమూర్తి పుట్టినరోజు మహోత్సవం జరపబడుతుందని ఆచార్యులు ఆదిత్య తెలిపారు. 6వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి శ్రీవారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవం ప్రధాన కన్యాదాతలుగా కరణం రామ్మోహన్ రావు కళ్యాణి దంపతులచే కళ్యాణం నిర్వహించబడుతుందని, అనంతరం సాయంత్రం 7 గంటలకు రథోత్సవం ఊరేగింపు నిర్వహిస్తారని తెలిపారు. ప్రధాన కన్యాదాతలు కాకుండా 30 మంది దంపతులు కళ్యాణంలో కూర్చుంటున్నారని, ఆసక్తి ఉన్నవారు ముందుగా కమిటీ వారికి తెలియపరిచి కళ్యాణంలో కూర్చోవచ్చునని ఆచార్యులు ఆదిత్య చెప్పారు. 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి వసంతోత్సవం, చక్రవారి కార్యక్రమం, సాయంత్రం 7 గంటల నుండి పుష్పయాగం, ఊంజల సేవా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని ఆచార్యుల ఆదిత్య, అభిషేక్ తెలిపారు. హారతి ఇవన్నీ తీసే ఒకసారి మళ్ళీ లెక్కేరా ఫోటో వచ్చిన వేయండి. కొద్ది కొమ్మలు ఏమా
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థల యొక్క అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు నగరంలోని ఆటో డ్రైవర్లు శుక్రవారం ఉదయం పాత బస్టాండ్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్లో ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ విదేశీ కంపెనీలైన ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థల అనుమతులను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు. కేరళలోని రాష్ట్ర ప్రభుత్వం సవారీ యాప్ ద్వారా ఆ రాష్ట్రంలోని ఆటో, టాక్సీ డ్రైవర్లకు 6% కమిషన్కి సేవలను అందిస్తుందని తెలిపారు. మన రాష్ట్రంలో ర్యాపిడో వంటి సంస్థలు 25 నుండి 30% కమిషన్లు గుంజుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు పేదలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు దోచిపెడుతుందని అన్నారు. CITU జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు DNVD ప్రసాద్, ఆర్ లింగరాజు ఆటో డ్రైవర్లకు తమ మద్దతును తెలియజేశారు. ఈ ర్యాలీ ధర్నా కార్యక్రమాలకు ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు CH అమర్ కుమార్, జె గోపి, నగర అధ్యక్ష కార్యదర్శులు అడ్డాల రాజు, బి చంద్రశేఖర్ నాయకత్వం వహించగా పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాపిడోని అవకాశం కల్పిస్తూ సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే 12 లక్షల మంది ఆటో డ్రైవర్లకి మరి తీవ్ర నష్టకరంగా పరిణమించింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మేము కొత్త ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈరోజు ఆటో డ్రైవర్లు డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు అనేక మంది ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా స్వయం ఉపాధి కిందతో ఆటోలు దోలుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఉపాధిని దెబ్బకొట్టమైనా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి మినిస్టర్ గారు కానీ క్యాబినెట్ కానీ చెప్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చినా సరే రాష్ట్రంలో అమలు చేయాలో లేదో అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఉబేర్, ర్యాపిడోని అనుమతించకూడదని చెప్పేసి మేము అడుగుతాం. 12 లక్షల మందిగా ఉన్న ఆటో డ్రైవర్ల మీద ప్రేమ ఉన్న, అదేవిధంగా కార్లు 2 లక్షల కార్లు ఉన్నాయి, అంటే మొత్తం 14 లక్షల నుంచి 15 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ సర్క్యులర్ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం యాప్ని డెవలప్ చేసి ప్రజల్ని, ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలపై కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర నాయకులు చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 7 వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం కోసం, న్యాయం కోసం ఎదురు చూస్తామని, లేని పక్షంలో కోకో రైతుల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు అన్నభవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల రాష్ట్ర నాయకులు శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. గత నెల రోజులుగా కోకో రైతులు ఆందోళన చేసిన ఫలితంగా కోకో రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో జరిగిన జాయింట్ సమావేశంలో కంపెనీల ప్రతినిధులు అబద్దాలు వల్లించడం దుర్మార్గమని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుత రామయ్య, గుదిబండి వీరారెడ్డి, రాష్ట్ర కోశాధికారి జాస్తి కాశీబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, టి లోకేష్, కోసం రామిరెడ్డి, రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇవాళ కోకో రైతుల సంఘం ప్రతినిధులు, అట్లాగే కంపెనీలతోటి, అలాగే ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సచివాలయంలో నిన్న చర్చలు జరపడం, సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కోకో రైతులకు సంబంధించిన విషయాల మీద నిన్న చర్చించారు. మంత్రి గారు కూడా తమ ఆదేశాలని ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కోకో రైతులకి ఇంకా న్యాయం జరిగే పరిస్థితి లేదు. కంపెనీలు నాటకాలు ఆడుతూ ఉన్నాయి, దోబూచులు ఆడుతూ ఉన్నాయి. ఇవాళ సిండికేట్గా మారిపోయి రైతుల్ని మరింత నష్టపరిచే పద్ధతుల్లో కంపెనీల యొక్క పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అయితే గౌరవ మంత్రివర్యులు గారికి అన్ని విషయాలు కూడా అర్థమైంది. వారు చెప్పింది ఒకటి ప్రధానంగా వర్షాకాలపు గింజ, అన్సీజన్ గింజ ఏదైతే ఉన్నదో అన్సీజన్ బీను రైతుల దగ్గర ఉండిపోయింది, అది కొనుగోలు కావడం లేదు. 100 టన్నులు ఇవాళ రైతుల దగ్గర ఉండిపోవడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక ఇవాళ కౌలు రైతులు అయితే అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్సీజన్ బీన్కి వెంటనే ధర నిర్ణయించి ఆ బీన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కంపెనీలు మాత్రం ఎంత ధర కొంటాయని చెప్పేసి స్పష్టం చేయలేదు. అదేవిధంగా సీజన్ బీన్ సంబంధించి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం సీజన్ బీన్ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు. మా కార్యాచరణని మరి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో మా కార్యాచరణని కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, కంపెనీలకి, ఉద్యాన శాఖ అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే కోకో రైతుల యొక్క సమస్యల్ని, కొనుగోలు ధర సమస్యల్ని వెంటనే పరిష్కరించి ఆదుకోవాలి. లేని పక్షంలో మా ఆందోళన, మా పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎట్టి పరిశ్రమలు చేస్తారు. తర్వాత మేము మా డిమాండ్ ఏంటంటే మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర అంటే గిట్టుబాటు ధర ఎవరో ఇవ్వలేడు. కానీ ఇంటర్నేషనల్ ప్రైస్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మార్కెట్లో కొనుక్కుంటుంది. కంపెనీలు కొనేటప్పుడు వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది. ఇవన్నీ పడినప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ రేటు మళ్ళీ 200 పైన పడుతుంది. అంటే ఇవాళ కూడా 750 రూపాయలు ఉంది. అంటే $730 ఉంది ఇవాళ పర్ టన్ను. దానికి మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ 16% ట్యాక్స్ కట్టాలి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 100 రూపాయలు పైన ఉంది. అది ఎంత అవుతుందనేది మాకు ఐడియా లేదు. కానీ అలాగే 900 పైన పడుతుంది. అట్లాంటిది మాకు 500, 550 అని వాళ్ళు ఎట్లా ఫిక్స్ చేస్తారు? మేము అదే కావాలి అన్న గవర్నమెంట్ కానీ ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యి రైతుకి అన్యాయం చేయకుండా చూసుకోమన్నాము. తర్వాత మా వాళ్ళందరూ వెళ్ళి మినిస్టర్ గారిని కలిశారు. మినిస్టర్ గారి సమక్షంలో జరిగినాయని ఉన్నవాళ్ళు మా వాళ్ళు చెప్తారు. నమస్తే. అపరిశుభ్ర పరిసరాలే అంటువ్యాధులకు ఆలవాలమని, కాబట్టి ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించి అంటువ్యాధులకు దూరంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి పిఎస్ ప్రసాద్ సూచించారు.
స్థానిక ఏలూరు ఆముదాల అప్పలస్వామి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో అరుంధతిపేట సచివాలయం కొబ్బరితోట వీధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఒక చిన్న కాటు ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చేసే చిన్న కీటకం దోమని ప్రధాన శత్రువుగా భావించి దోమల నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అవగాహన కల్పిస్తూ ఎక్కువగా హాని చేసే కీటకాల్లో దోమ ఒకటని దోమకాటు మనకి కనిపించదని అందువల్లే దోమ పుట్టకుండా చేయాలని సూచించారు. ఎక్కువగా హాని చేసే దోమలైన డెంగ్యూ దోమ, మలేరియా దోమ మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో డ్రమ్ములు, నీళ్ల తొట్టెలు, ట్యాంకులు, పూలకుండీలు, రుబ్బురోళ్లు, ఫ్లవర్ వాజులు, ఫ్రిడ్జ్ వెనక బాక్స్, ఎయిర్ కూలర్స్, పల్లపు మంచినీటి నిల్వ ప్రాంతాలు, స్విమ్మింగ్ పూల్స్ మొదలగు ప్రాంతాల్లో వృద్ధి చెందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం పొడివారంగా డ్రైడేగా పాటించాలని సూచించారు. అనంతరం మలేరియా అధికారి ఇంటింటికి వెళ్లి నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు తగు సూచనలు చేసి కరపత్రాలు పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేల్ హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మలేరియా ఒకటి ఏజెన్సీలోనే కాదు, ప్లెయిన్లోనే కూడా ఉంది మలేరియా జ్వరం, ఇక్కడ కూడా ఉంది, అది కూడా మంచినీటిలోనే పెరుగుతుంది. ఇవన్నీ మనం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ఇంట్లో తీసుకుంటే మనం ఆ జబ్బులు రాకుండా చేసుకుంటాం. కానీ ఏంటంటే అది ఆ లార తోక పురుగు పెట్టాల్సిందే. ఇలా ఇంతమంది ఇలా ఉన్నారు, తోక పురుగు దొరకలేదు సార్, అక్కడ దొరకలేదు. ఏలూరులోని ఆర్ఆర్పేటలో ఉన్న నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో ఈ కిడ్స్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో యూకేజీని పూర్తి చేసుకుని 2025-26 విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన ఏలూరు ఎంఈఓ దేవినేని వెంకటరమణ విద్యార్థులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ విద్యా సంస్థల R&D హెడ్ మారియా ప్యాట్రిక్, ఏజీఎం పి రామిరెడ్డి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ కె రాణి, ప్రదీపిక, ప్రిన్సిపల్ వి హేమలత, రీజనల్ ఇన్ఛార్జ్ ఏ శ్రీనివాసరావు, ఏఓ కుమార్, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ ఎం శ్రావణి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేరెంట్స్ చెప్పడం ఇంగ్లీష్ మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా? రెండింటిలోనూ మాట్లాడతారు. సో నేను మాట్లాడే మాటలు వెళ్ళిన అపోహం భావిస్తున్నాను, లేదంటే రుచిగా ఇంగ్లీష్లో నేను మాట్లాడవలసి వస్తుంది. నా మొత్తం సర్వీస్ అంతా తెలుగు స్కూళ్ళలోనే పాఠ్యాంశాలను బోధించడం జరిగింది.
చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఏదైనా చిన్నారులు కూడా మన యూజ్ చేసుకుని పూజ చేసుకుని ఫస్ట్ క్లాస్ పడుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఇంకోటి ముఖ్యంగా తల్లిదండ్రులకి చెప్పేటువంటి సూచన ఉంది. పాఠశాలలో ఏదైనా ఎవరైనా విద్యార్థి ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు ఆ ఉపాధ్యాయులను లేకపోతే ప్రిన్సిపల్ మేడం ఏదైనా మందలింపు లాంటివి చేస్తే దాన్ని సాక్షిగా తీసుకొని యాజమాన్యంగా మాట్లాడుతూ ఎప్పుడైతే మీరు ఆ విధంగా వచ్చారో పిల్లవాడికి ఒక పాఠశాల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఒక ఈనెస్ వస్తుంది. కానీ వీలైనంత వరకు మన పిల్లలందరినీ కూడా మీ ఇంట్లో ఒకటే పిల్లలు ఉండదు. కానీ ఇక్కడ యాజమాన్యానికి మాకు ఒక టీచర్కి 40 మంది పిల్లలు, ఈ 40 మంది కూడా మా సొంత పిల్లలుగా మేము భాగ్యమైనటువంటి జరుగుతుంది. ఒక చిన్న సంఘటన మన ఏరుతోనే జరిగినటువంటి ఒక చిన్న సంఘటన దృష్టిలో తీసుకొస్తున్నాం. సో ఏ పిల్లల పట్ల కూడా పక్షపాతం అనేది లేకుండా ఉపాధ్యాయులు చూపిస్తున్నారు. విషయాన్ని కనుక్కోండి. మీరందరూ కూడా పాఠశాలండి మీ పిల్లవాడి ప్రగతి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. మరి అటువంటిది చేయడంలో నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఆ మంచి పేరుని ఏదో ఒక కారణం చేత పార్టీ ఉద్దేశం కొంతమంది నిర్మాణాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రవర్తించేటువంటి పరిస్థితులు రావచ్చు. అటువంటి వాటిలో అనుకున్న వాస్తవాలు ఏంటంటే తెలుసుకొని చక్కగా ఈ విద్యా సంస్థ ద్వారా మనం ఇంకా ఏమీ అర్థంగా రాబట్టాలి. మన పిల్లలకి ఈ విద్యా సంస్థ నుంచి ఏమి పొందగలం అనేది ఎంత ఎక్కువగా రాబట్టగలం అనేటువంటి దాన్ని పిల్లలకు అలవాటు చేయండి. అలాగే ప్రశ్నించడం అలవాటు చేయండి. పిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే విసుక్కోకుండా మీకు తెలియని తెలియదని చెప్పండి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.